కుటుంబ సభ్యులారా बीआरएस और कांग्रेस में एक और समानता है। ये दोनों पार्टियां सोशल जस्टिस, सामाजिक न्याय के बिल्कुल खिलाफ है। आज 26 नवंबर जब देश संविधान दिवस मना रहा है तो हमें ये भी याद रखना है कि केसीआर ने बाबा साहब के बनाए संविधान को बदलने की बात करके बाबा साहब का और संविधान का अपमान किया था। कांग्रेस ने बाबा साहब आंबेडकर की राजनीति खत्म करने के लिए जोर लगाया, उन्हें भारत रत्न भी नहीं दिया। जबकि बीजेपी है जिसकी बाबा साहब के पंचतीर्थ बनाने का गर्व हासिल है कि कांग्रेस ने यहां कभी भी एससी, एसटी, ओबीसी नेताओं को आगे नहीं बढ़ने दिया। बीआरएस ने भी दलित सीएम बनाने का वादा किया था, लेकिन केसीआर ने 10 साल सत्ता अपने पास रखी और अपने बेटे बेटियों को आगे बढ़ा रहा है। एसटी समुदाय के साथ तो कांग्रेस और बीआरएस दोनों ने बहुत बड़ा धोखा किया है। बीजेपी ने देश को पहली आदिवासी महिला राष्ट्रपति दी, लेकिन बीआरएस और कांग्रेस दोनों ने द्रौपदी मुर्मू जी का विरोध किया। మిత్రులారా, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఒకటి కామన్ గా ఉన్నది. ఈ రెండు పార్టీలు కూడా సామాజిక న్యాయానికి పూర్తి వ్యతిరేకము. ఇవాళ నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తానని కేసీఆర్ చెప్పాడు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం చేయడమే కాకుండా రాజ్యాంగాన్ని కూడా అవమానమని మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు రాజకీయాలు లేకుండా అనేక రకాలుగా ఆయన మీద అవమానం చేశారు. చివరికి ఆయనకు భారత రత్న కూడా అంబేద్కర్కు, బాబాసాహెబ్ అంబేద్కర్కు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కానీ భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ముడిపడినటువంటి 5 పవిత్ర స్థానాలను పంచతీర్థ పేరుతో అభివృద్ధి చేశాను. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలను ముందుకు రానియలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా దళితుని సీఎం చేస్తానని అన్యాయం చేయడం జరిగింది. కానీ సీఎం ఆయన కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం కావడమే కాదు, ఆయన కలలుగా అంటున్నాడు కొడుకును సీఎం చేయాలని, ఆయననే ప్రోత్సహిస్తున్నాడు. ఎస్టీలకు ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేశాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఒక దళిత మహిళను ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఈ ట్రైబల్ మహిళ రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ना कुटुंब सभ्युलारा, हमने एससी, एसटी वेलफेयर के लिए अभूतपूर्व काम किए हैं। बीजेपी ने अलग से एसटी मंत्रालय बनाया। बीते 10 वर्षों में इसका बजट 5 गुना बढ़ाया। आज देश भर में जनजातीय सेनानियों के म्यूजियम बन रहे हैं। बीजेपी ने आपसे सेंट्रल ट्राइबल यूनिवर्सिटी का भी वायदा निभाया। आज आदिवासी क्षेत्रों में रोड, रेल, हाईवे, पानी, बिजली और मोबाइल नेटवर्क पर अभूतपूर्व पैसा खर्च किया जा रहा है। कुछ दिन पहले ही आदिवासी समाज के विकास के लिए 24,000 करोड़ रुपए का पीएम जनमन महाअभियान शुरू किया गया है। మిత్రులారా, మేము ఎస్సీలు, ఎస్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొదటిసారిగా దేశంలో గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను.
గత 5 ఏళ్లలో గిరిజనుల సంక్షేమం కోసం 5% బడ్జెట్ పెంచాము. అంతేకాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా గిరిజన వీరులను గుర్తు చేసుకుంటూ వారి పేర్లతో మ్యూజియంను కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మన హైదరాబాద్లో కూడా భారత ప్రభుత్వము గిరిజన మ్యూజియం రామ్జీ గోండు కొమరం భీం పేరుతో మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నామని మనం చేస్తూ ఉన్నాను. తెలంగాణలో తొలి గిరిజన కేంద్ర విద్యాలయం సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయానికి మంజూరు చేశాము. ఈరోజు గిరిజన ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము రోడ్లు, రైల్వేలు, హైవేలు, తాగునీరు, కరెంటు, మొబైల్ నెట్వర్క్ లాంటి అనేక మౌలిక వసతులు పెంచింది. ఇటీవల ఆదివాసీల సంక్షేమం కోసం 24,000 కోట్లతో PM జన్మన్ మహా అభియాన్ను ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. నా कुटुंब सभ्युलारा, तेलंगाना की इस विकास यात्रा में मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है उसे भी बीजेपी भलीभांति समझती है. इस अन्याय का अंत करने के लिए भारत सरकार की कमेटी पूरी प्रक्रिया को गति देने का काम कर रही है. ये कमेटी आपको न्याय दिलाने की पहल करेगी और आपके सशक्तिकरण का एक नया रास्ता बनाएगी. मादिगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में चल रही है. ये केस मजबूत हो सके इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं. మిత్రులారా, తెలంగాణలో మాదిగ సమాజం విషయంలో కూడా చాలా అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తించింది. వీరి దశాబ్దాల ఆకాంక్షలను పూర్తి చేసే లక్ష్యంతో వర్గీకరణ వేగవంతం చేయడానికి బీజేపీ ప్రభుత్వము ఒక కమిటీని ఏర్పాటు చేయబోతుంది. ఈ కమిటీ దళితులకు న్యాయం చేయడంతో పాటు మీ సాధికారతను కూడా సరికొత్త దారులు తెరవనున్నది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కీలకమైనటువంటి న్యాయ ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉంది. ఇందులో కూడా మాదిగలకు న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా అండగా నిలబడుతుందని మనం చేస్తూ ఉన్నాం.